మనమైతే ములముడి కలుజు దగ్గర ఉన్నాం. ఇటువైపు నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎక్కువ అయితే మొత్తం కూడా ఫుల్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా నారాతో పోవాలి, ఆడవాళ్ళు చూసుకొని వాళ్ళు కూడా కొట్టుకొని పోయేది ఇసురు అంతా ఇసురు అనమాట. కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా అసెంబ్లీలో సైతం ఏదైతే పొట్టేపాలెం అదేవిధంగా ములుముడి కలుజులను కూడా గలమెత్తారు. ములుముడి కలుజు నిర్మాణం అనేది సాకారం అవడం మా గ్రామ ప్రజలుగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వమే కావాలి నాన్న, నిజంగా కావాలి. అసలు ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా లేదు నాన్న, కొట్టేపాలెం రోడ్డు కానీ ఇది కానీ చాలా బాగుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే ములముడి కలుజు దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఈ కలుజు ఏదైతే ఉందో వర్షాకాలం కొంచెం ఉధృతంగా ప్రవహించేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నీళ్లు చేరుతాయి. నీళ్లు చేరినప్పుడు ఇటువైపు ఉండేటువంటి గ్రామాలతో సంబంధాలు తెగిపోతాయని చాలామంది చెప్పడంతో ఆ ఎన్నికల హామీలో భాగంగా గతంలో ఎన్నికల సమయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఇక్కడ పర్యటించినప్పుడు ఆయనకు వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు దీని మీద అనేక పోరాటాలు అసెంబ్లీలో పలుమార్లు చెప్పడం జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా ఇప్పుడైతే బ్రిడ్జ్ మంజూరైంది. 42.30 లక్షలతో దీనికి శంకుస్థాపన కూడా ఈరోజు చేయడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, గతంలో ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ ఫేస్ చేశారు, ఈ వివరాల కోసం మనం ఇక్కడికి చేరుకున్నాం. స్థానికులతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మాది ములుముడి గ్రామం. ఈ గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి ఇది ఒక అపరిష్కృతమైనటువంటి సమస్యగా ఈ ములుముడి కలుజు అనేది ఉంది. ఈ గ్రామంని ఈ కలుజు గుండా సుమారు 10 గ్రామాలకు పైగా రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా వందల మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వర్షాకాలం సందర్భంలో ప్రతిసారి మేము కూడా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కలుజు బారుతూ ఉంటే పాపము చాలామంది ప్రజలు వెనక్కి వెళ్ళిపోవడము, అనేక మంది జారి పడిపోవడము, వాహనాలు కొట్టుకోపోవడము, చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రమాదంలో చిక్కున్నారు. నెల్లూరు శాసనసభ్యులైనటువంటి రూరల్ శాసనసభ్యులైనటువంటి శ్రీ గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఇన్నాళ్ళ దశాబ్దాల కలైనటువంటి ఒక ములుముడి కలుజు నిర్మాణం అనేది సాకారం అవడం మా గ్రామ ప్రజలుగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇబ్బందులు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ రిటర్న్ పోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇక్కడ ఫుల్ అయిపోతే, నీళ్లు ఫుల్ అయిపోతే అప్పుడు రిటర్న్ వేరే వే ఉందా అక్కడ వెళ్ళడానికి, లేదంటే గ్రామాలతో పూర్తిగా తెగదెంపులు జరిగేటువంటి అవకాశం ఉందా? అంటే వాళ్ళతో మనకు సంబంధాలు గ్రామంకి అయితే పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. ఎందుకంటే ఒకవైపు ములుముడి కలుజు చెరువు, ఇంకోవైపు పెన్నా నది వచ్చేస్తుంది. రెండు వైపులా ఇటు పోలేని పరిస్థితి. పైగా ఇటు పై గ్రామాలైనటువంటి సౌత్ మోపూరు, ఎల్లంటి, కందమూరు, ఆనాటి కండ్రిక, సజ్జాపురం, గొల్లకందుకూరు లాంటి గ్రామాలన్నిటితో కూడా సంబంధాలు తెగిపోతాయి. ఒక్కసారి ములుముడి గ్రామం మాత్రం ఒక దీవిలాగా తయారైపోతుంది. ఇదైతే ఒక ములుముడికి ఒక వరంలాగే భావిస్తున్నాం. అంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఎవరైనా బండి మీద వెళ్తూ కొట్టుకుపోయిన సందర్భాలు అటువంటి ఏమైనా ఉన్నాయా? జారి పడిపోతారు, ఎక్కువ జారి పడిపోతారు. మరి అంతగా రావు, ఇంత లోతు కూడా రావు, మోకాళ్ళు అయితే వస్తాయి. దానికి కూడా కొన్ని బండ్లు రావు, ఆటోలు రావు. బస్సులు వస్తాయి, లేదంటే అటు తిరుక్కోరావాలి. ఓకే, బస్సులు వస్తాయి లేదంటే అటు వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది సార్. బస్సులు ఉండవు ఫ్రీక్వెంట్ గా, ఏముండవు. వర్షాలు వస్తే నాకు బాధలు ఇక్కడ. ఏడా పొట్టేపాలెం ఒకటి, ఓకే, ఈ రెండే ప్రాబ్లం. సరే, ఈరోజు దీనికి సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. సో త్వరలో బ్రిడ్జ్ రాబోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే కదా సార్, అందరికీ వస్తే మంచిదే సార్. ఇది కానీ ఆ పొట్టేపాలెం కానీ ఈ రెండే సార్ మాకు బాధలే, ఇంక మిగతా ఏమి ఉండవు. రోడ్లు ఏదో కొన్ని 5 సంవత్సరాల్లో రోడ్లే లేవు. ఆ జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు వచ్చాడు, రోడ్లు సూపర్గా పడ్డాయి, పాలన బాగుంది. అబ్బా చాలా ఇబ్బంది నాన్న, ఎన్నిసార్లు 3 సార్లు పడిపోయినా. నేను కూడా ఇక్కడ ముక్కు కూడా దీనివల్లనే దెబ్బ. నేను క్యాన్సర్ పేషెంట్ నాన్న, నాకైతే చాలా కష్టాలు ఉన్నాయి. అన్నీ బాగుంది, అన్నగారు అన్నం కానీ అన్నీ వదిలి ఇల్లు కూడా ఇచ్చిండ్రు, అంతా చాలా బాగుంది. అల్లిపురంలో ఇల్లు వచ్చింది, చాలా బాగుంది నాన్న. అసలు ఈ ప్రభుత్వమే కావాలి నాన్న, నిజంగా కావాలి. అసలు చాలా ఆనందం. మా తల్లి కదా, రోడ్లు ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా లేదు నాన్న, పొట్టేపాలెం రోడ్డు కానీ ఇది కానీ చాలా బాగుంది. అన్నగారు నిజంగా బాగా బతికి వచ్చినట్టు అనిపిస్తుంది. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కానీ అన్నయ్య కానీ అంతా చాలా బాగుంది తల్లి. ఈరోజు బ్రిడ్జ్ శంకుస్థాపన జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు?
ఉన్నా మా నాన్న వచ్చేటప్పుడు ఉన్నాయండి. సంతోషమేనా? సంతోషం అందరికి ఇదే. మామూలుగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? రైతులు కూడా దారి పడిపోయేది, రైతులు చాలా పోవాలంటే సూటలు కొట్టుకొని పోయేది, అంతా ఇబ్బంది ఇక్కడ ఉండింది. రైతులు చాలా పోవాలా, ఎవరైనా ఆడవాళ్ళు చాలా నారాతకు పోవాలి, ఆడవాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా కొట్టుకొని పోయేది. ఇసురు అంతా ఇసురు అనమాట. నా పేరు శ్రీరాములు, సౌత్ మపూరు. సో ఈ మార్గం గుండా రోజుకి ఎన్నిసార్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది మీరు? మేము రోజుకి 2-3 సార్లు పోతానే ఉంటాం. నెల్లూరు పోవాలన్నా కానీ మేము పోతానే ఉంటాం. పోతుంటారు. పడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ? జారిపడి ఉండి అక్కడ జారిపడి ఎప్పుడు? మొన్న ఈ మధ్యనే ఒక డిసెంబర్లో. ఎట్లా జరిగింది? ఈ నీళ్లు పోతా అంటే పాచి పట్టి జారిపడ్డాం. సో ఇప్పుడు బ్రిడ్జి మంజూరైంది, శంకుస్థాపన కూడా జరిగింది. సంతోషమేనా? సంతోషమే, చాలా సంతోషం. ఇట్లా పోలేకుండా అసలు ఈ బ్రిడ్జి పడితే ఇంకా ఎల్లవ లేకుండా పోతాం. అంతే హ్యాపీ. హ్యాపీ. అన్న కూడా చెప్తున్నారు, చెప్పండి అన్న. చాలా హ్యాపీ సార్ పడితేను. మీరు మీకు తెలిసి ఏమైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఎవరు? స్కిడ్ అయ్యి మేమే పాపని డ్రాప్ చేస్తా ఉంటే స్కిడ్ అయ్యి పడ్డాం. ఈ బ్రిడ్జి పడితే చాలా అనుకూలం అందరికి కూడా. వర్షాకాలం ఎంత వరకు ఉంటాయి నీళ్ళు ఇక్కడ? మోగట్లోతు పోతాయి, మోగట్లోతు గతుకులు కనపడవు. మనం పోయేటప్పుడు సాపీగా ఉన్నటువంటి ఆ గతుకులో పడినప్పుడు స్కిడ్ అయిపోద్ది, బండి పడిపోద్ది, ఇలాంటి తోసేస్తుంది. సో ఇక్కడ బ్రిడ్జి మంజూరైంది, బ్రిడ్జికి శంకుస్థాపన కూడా ఈరోజు జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఉంది మాకు. గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ రూట్లో పోతామని వస్తా ఉన్నాం. రైట్. ఇక్కడ వర్షాకాలంలో బాగా ఇబ్బందులు అంటున్నారు. మరి ట్రాక్టర్ల విషయం తీసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఏ విధంగా ఉంటుంది? వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ట్రాక్టర్లు అయితే వెళ్ళిపోతాయి, బైకులు ఆటోలు అవి బాగా ఇబ్బంది పడిపోతాయి. ఆటోలు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. మీకు తెలిసి జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అట్లా? ఆటో ఒకటి కొట్టుకెళ్ళింది, బైకులు కొట్టుకెళ్ళినాయి. సో ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, బ్రిడ్జ్ మంజూరు అయింది. సో ఎలా ఉండబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రిడ్జి పడితే అందరికి మంచిదే కదా. కొంతమంది వామపక్ష నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో బ్రిడ్జ్ మంజూరు అయింది, గతంలో ఎలాంటి సమస్యలు ఉండేవి, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడి నుంచి వచ్చి నెల్లూరు రూరల్ మండలం, సంగం, ఈ 3 మండలాలను కలుపుతూ ఈ దారిన నెల్లూరుకి చాలా మంది ఉపాధికై ఇదే మార్గాన వెళ్తా వచ్చేది. అయితే ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, బైకులు కానీ ఆటోలు కానీ. ఇది ఇవాళకి శాంక్షన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమస్యని పరిష్కరించినందుకు అధికారులను కూడా అభినందిస్తున్నాం. స్థానిక నేత కాకు మురళి మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి మురళి, ఇక్కడ మామూలుగా వర్షాలు వస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి? స్థానికులు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ కలుజు ఏదైతే చెరువు పారుదల ఎక్కువైనప్పుడు, నీటి శాతం నిండిపోయినప్పుడు వెళ్ళడానికి ఏర్పాటు చేసేటువంటివి కలుజులు. అయితే ఏదో ఒక దారి నుంచి నీళ్లు బయటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చెరువు నిండినప్పుడల్లా ఇక్కడ వర్షాకాలం కావచ్చు, మిగతా కాలం కావచ్చు, వాహనాలు రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. చిన్నప్పుడు ఇక్కడే చేపలు పట్టేవాళ్ళు, ఇక్కడే పిల్లలందరూ కూడా సరదాగా ఆడుకునేదానికి ఆట విడుపుగా ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ వాహనదారులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ములుమూడి గ్రామం నుంచే ఇటువైపు సౌత్ మోపూర్ కానీ, వెల్లంటి, గొలకందుకూరు, తాడిపర్తి, సజ్జాపురం, కందమూరు అనేక గ్రామాలకి ఈ యొక్క రూట్ మీద నుంచే వాహనదారులు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ములుమూడి అనేది ఏంటంటే సెంటర్ అన్నమాట. నెల్లూరు నగరం నుంచి తాడిపర్తి వరకు వెళ్ళే గ్రామంలో ములుమూడి అనేది సెంటర్. అందుకే ములుమూడి బస్ స్టాండ్ అంటే గతంలో బస్సులు ఇక్కడ వరకే వచ్చేవి. ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ములుమూడి వరకే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వరకు నడిచి వచ్చి ఎక్కేవాళ్ళు. మరి ఇప్పుడు అలా కాదు, వాహనదారులు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కలుజు దగ్గర ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ గత చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా అసెంబ్లీలో సైతం ఈ యొక్క గ్రామ సమస్యల్ని ఏదైతే పొట్టేపాలెం అదేవిధంగా ములుమూడి కలుజులను కూడా గలమెత్తారు. ఇప్పుడు ఈరోజు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు, ములుమూడి గ్రామ నాయకులు, స్థానిక చుట్టుపక్కల గ్రామాలు ఎవరెవరికి సమస్య ఉందో ఆ నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పడం శుభపరిణామం, స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడుకున్నాడు, ఈరోజు దీని యొక్క రూపురేఖలు మారుతున్న గ్రామం అభివృద్ధి చెందడం అనేది మేమందరం కూడా ఆనందిస్తాం. మేము కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనందుకు కూడా మేము ఈ టైంలో అంటే మాకందరికీ తెలిసిన తర్వాత చేసుకోవడం కూడా మేము చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం. సో ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సో నిర్మాణం స్టార్ట్ అయిపోతుంది. శ్రీధర్ రెడ్డి గారు అంటే అందరికీ తెలిసిందే, చెప్పిన టైం పెట్టి చేసేస్తారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది సార్, ఇప్పుడు బాగా చేస్తున్నారు సార్ కూడా. అదే శంకుస్థాపన ఉంటే అందరూ హ్యాపీగానే ఉన్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తెలియజేయడం అనేది సార్ స్పందించి ఈ యొక్క ఎన్నికల హామీలో భాగంగా దీన్ని మాకు
శాంక్షన్ చేయడం ఒక వరంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి, దశాబ్దాల కళ నెరవేరబోతుందని అందరూ చెప్తూ ఉన్నారు. తొందరగా బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేస్తే రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయంటున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.